హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక నేను చూపించబోయేటువంటి ఈ చీరల కలెక్షన్ డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. అందరికీ తెలిసిన ట్రస్టెడ్ యాప్ అమెజాన్. సో చాలా రోజుల నుంచి అయితే కనుక ఇద్దాం అనుకుంటున్నాను, అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ చేసి. ఎందుకంటే అమెజాన్లో చాలామంది కూడా ఫేవరెట్ ఉంటారు లైక్ షాప్ చేయడానికి. అందుకోసం అయితే కనుక ఈరోజు మీకు ఆ యాప్ నుండి అయితే కనుక నేను పర్చేజ్ చేసినటువంటి కొన్ని శారీస్ అండర్ బడ్జెటేనండి. అన్నీ కూడా మీరు అఫోర్డబుల్గా హ్యాపీగా నచ్చితే పెట్టగలిగినటువంటి శారీస్ కలెక్షన్తో అయితే కనుక ఈరోజు మన వీడియో అయితే కనుక ఉండబోతుంది. వైట్ కలర్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ బాందిని స్టైల్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని జార్జెట్ చీర అండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. వైట్ బ్లౌజ్ ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. డిఫరెంట్ వైట్ బ్లౌజెస్తో కూడా అండ్ పింక్ బ్లౌజెస్తో అండ్ కాంట్రాస్ట్ ఇంకేమైనా ఇవ్వాలనుకున్నా కానీ దీనికి లైక్ ఎల్లో లైక్ అట్లాంటి వాటితో కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ అయితే కనుక అండి మల్టీ బ్లౌజెస్ని అయితే కనుక హ్యాపీగా వేసుకోదగినటువంటి ఒక చక్కని జార్జెట్ సారీ. ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. సో చక్కగా మీరు అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకోవాలని అనుకుంటే కనుక ఈ సారీ కూడానండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ చాలా అంటే చాలా బాగుంది. అఫోర్డబుల్గా అయితే కనుక ఉంది. కట్టుకుంటే లుక్ క్లాసీ. ఎన్నో రకాల బ్లౌజులు కూడా మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక చేసుకుని వేసుకోవచ్చు. ఇది ఒక శారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక అండి బ్లాక్ లవర్స్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యేటువంటి శారీ అని చెప్పొచ్చు. ఇది కూడా అయితే కనుక ఇట్లా ఫ్లవర్ కాన్సెప్ట్ పైన అయితే కనుక చాలా బాగా తీసుకున్నారు. మంచి శారీ అండి. ఇది కూడా డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్ బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. లైక్ ఒక ప్రింటెడ్ థీమ్ వైజ్గా అయితే కనుక వచ్చింది. మీకు ఓపెన్ చేస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది శారీ. మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్తో అయితే కనుక వచ్చిందండి ఈ శారీ కూడా. బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చి పళ్ళు అయితే కనుక ఈ ఫ్లవర్ దాన్ని అయితే కనుక హైలైట్ చేశారనమాట. సో ఇదొక శారీ తీసుకున్నాను. అండ్ ఇంకొక శారీ అండి, దీంట్లో బ్లూ కూడా చాలా బాగుందండి. అన్ని కలర్స్ బాగున్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను ఈ సంపెంగ కలర్ అయితే కనుక తీసుకున్నాను. చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక వస్తుంది. అండ్ దీని లెహంగాస్ అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. హ్యాపీగా అయితే కనుక కట్టుకునేలాగా చక్కగా చెక్స్ అండ్ గోల్డ్ ప్యాటర్న్లో అయితే కనుక మనకి ఈ శారీ వచ్చేసి ఈ ఫెస్టివల్కి ఈ సీజన్కి చాలా బాగుంటుంది అని కొంచెం క్లాస్గా కట్టుకునే వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అవుతుందని తీసుకున్నాను. సో ఈ శారీస్ని అయితే కనుక ఒక్కొక్కటిగా మీకు అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను. అండ్ ఇంకా కూడా ఏదైనా కనుక శారీస్ బాగుంటే కనుక నేను మీకు అవి కూడా యాడ్ చేస్తాను. మీరు చూసుకుని అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు అండి. నా శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. మీకు కనుక నచ్చితే హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కనుక మనం ఈ శారీని బ్లౌజ్ పార్ట్ నుంచి అయితే కనుక చూస్తున్నాము. డాటెడ్ బూటీ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చేసింది. ఇలా ఉంటుందండి శారీ బ్లౌజ్ అయితే కనుక. బ్లౌజ్ కుట్టించుకుంటే వేరే వాటికి కూడా మీరైతే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక బార్డర్ లాగా ఈ ఫ్లవర్ ఈ లైక్ ప్రింటెడ్ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో ఇదైతే శారీ మొత్తం అంతా కూడా ఇట్లా కంటిన్యూషన్ పైన అయితే కనుక వెళ్తుంది అనమాట. ఇది శారీ అండి. సో బ్లాక్ ఫ్లవర్స్ కనెక్ట్ అవుతుందండి. అండ్ మల్టీ బ్లౌజెస్ని ఒక్క శారీకి యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఇదైతే కనుక పైన కూడా వచ్చేసింది. ఇది పళ్ళు సైడ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. శారీకి వచ్చేసి ఈ విధంగా చాలా బాగుంటుందండి వన్స్ మీరు కట్టిన తర్వాత లుక్ అయితే. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళు బ్లాక్ ఫ్లవర్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. పెద్ద ఫ్లవర్స్ పైన అయితే కనుక మనకి పళ్ళు డిజైన్ పైన ఈ విధంగా హైలైట్ చేసేసారు. అండ్ ఇదైతే కనుక మనకి ఓవరాల్గా శారీ వేసాక అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేసేసానండి. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరైతే తీసేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా దీని తాలూకు కలర్స్ చూడాలనుకున్నా ఇంకేమైనా డీటెయిల్స్ చూడాలనుకున్నా కానీ లింక్ క్లిక్ చేసినా కానీ మీకు అన్నీ కూడా తెలిసిపోతాయి. దాన్ని బట్టి కూడా మీరు చూసుకుని నచ్చితే అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. అమెజాన్లో పర్చేస్ చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారండి. సో అందుకోసం అయితే కనుక ఇంకా కూడా మీరు అమెజాన్లో ఎలాంటి లైక్ కంటెంట్స్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే తీసుకొచ్చి నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇదైతే కనుక అండి జార్జెట్ చాలా బాగుంటుందండి. నేను ఖచ్చితంగా కట్టుకుని చూపిస్తాను లైక్ ముందు వీడియోలలో కూడా. ఇదైతే కనుక పైపింగ్ లాంటిది అయితే కనుక రెడ్ కలర్ పైన అయితే ఇచ్చేసారు. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. దీనిలో చూడండి దగ్గరగా ఒక 5 to 6 వెరైటీ బ్లౌజెస్తో అయితే కనుక వేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక చక్కగా లైట్ వెయిట్ జార్జెట్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో అండ్ ఏ సందర్భానికైనా కట్టుకునే తగినట్టుగా అయితే కనుక ఈ శారీ వచ్చిందని చెప్పొచ్చు. మంచి లెంతీ శారీ, లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండ్ ఈ రైనీ సీజన్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే కనుక బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కూడా మనం కుట్టించుకుంటే వేరే చాలా వాటికి అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బ్లాక్ పైన రెడ్ డాటెడ్ కాన్సెప్ట్తో అయితే కనుక తీసేసుకున్నారు. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా బ్లౌజ్ లుక్. సో ఇట్లా వచ్చేసింది అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చినటువంటి ప్యాటర్న్. ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. రామా గ్రీన్ వేసుకోవచ్చు, బ్లూ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు,
అండ్ బ్లాక్ వేసుకోవచ్చు. అలా కాంబినేషన్స్ అయితే కనుక చక్కగా మీరు వేసుకుంటే చూడండి అసలు ఎంత ఇట్లా పెడితేనే ఎంత లుక్ అనేది నీట్గా ఉంది కదా. కట్టే ఇంకా అయితే కనుక లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయాలనుకుంటే కనుక అండర్ బడ్జెట్ ఏనండి, హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి. మంచి చీర. నెక్స్ట్ అండి, నాకు బాగా నచ్చింది ఇదైతే కనుక లైక్ హాయిగా కట్టుకోవచ్చు, డే అంతా ఉన్నా కానీ వెయిట్ ఉండదు అండ్ క్లాస్గా ఉంటుంది లుక్ కూడా. సో డెఫినెట్గా అయితే కనుక నేను మీకు రికమెండ్ చేస్తా. ఇది 1 minute సారీ, అది మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఆ పరంగా కూడా నేను అనుకుంటున్నాను. సో ఇదైతే కనుక స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి అయితే కనుక మనకి బ్లౌజ్తో చూస్తున్నామండి. టిష్యూ బ్లౌజ్ వచ్చింది. సో మీకు క్వాలిటీ నచ్చింది అనుకుంటే కుట్టించుకోండి, వేరే వాటికి కూడా యూజ్ వస్తుంది అనుకుంటే ఓకే క్వాలిటీ. ఇది రా సిల్క్ మెటీరియల్ పైన అయితే కనుక డబల్ ఫోల్డ్లో ఉందండి ఇది, అందుకే మనకి చిన్న ముక్కలా కనపడుతుంది. కానీ సో ఓపెన్ చేస్తే మాత్రం ఇది 80 centimeters వరకు అయితే కనుక బ్లౌజ్ అనేది వస్తుంది. ఇది బ్లౌజ్ డీటెయిలింగ్. ఇది టై కూడా చేసుకోవచ్చు అండి మనం, గ్రిప్ అనేది ఎక్కువగా ఉండేదానికి. ఇదైతే కనుక పైన సైడ్ ఇట్లా బెల్ట్ లాగా అయితే కనుక ఇవ్వడం జరిగింది. మీకు ఏ పాయింట్లో అయితే కావాలనుకుంటారో దాన్ని అక్కడైతే కనుక మీరు చక్కగా పెట్టేసేసుకోవడమే. ఇక్కడ మీకు పాయింట్ ఇచ్చారు అంటే ఒక 1 turn అయిన తర్వాత మీరైతే కనుక ఇట్లా ఇలా ఇలా వస్తుందండి. ఇది మన నడుము అనుకోండి. మీకు ఎక్కడైతే టైట్నెస్ కావాలనుకుంటారో అక్కడ దీని అయితే కనుక ఇట్లా మీరు చక్కగా పెట్టేసుకోవడమే. సో ఈరోజు అయితే కనుక మీరు హ్యాపీగా ఈ సారీని కూడా 1 minute అయితే కనుక చక్కగా కట్టేసేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇట్లా వచ్చేసేస్తుంది. దాని తర్వాత మనం అయితే కనుక చక్కగా ఇట్లా పళ్ళు అనేది టర్న్ చేసుకుని ఇట్లా వేసుకోవడమే. 1 minute సారీస్ అందరికీ తెలిసినాయి కదా అండి, తెలియదు ఎవరికి చెప్పండి ఈ రోజుల్లో. సో చాలా సింపుల్గా చాలా తేలిగ్గా అయితే కనుక కట్టుకునే విధంగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి 1 minute యంగ్స్టర్స్కి, కొత్తగా పెళ్ళయి చీర కట్టుకోవడం రాని వాళ్ళందరికీ కూడా ఈ చీర అయితే కనుక చక్కగా 1 minute క్లాసీ లుక్లో ఉండేటువంటి చీరనే తీసుకొచ్చి చూపిస్తున్నాను. సో డెఫినెట్గా ఇది కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను, చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు కూడా. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. అవుట్లైన్ అయితే కనుక ఈ లేస్, వైట్ లేస్ అయితే కనుక ఇట్లా మనకి పైపింగ్ లాగా అయితే కనుక వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక మనకి బార్డర్, ఇక్కడ పళ్ళు దగ్గర బార్డర్ అనమాట. ఓవరాల్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుందండి. సో కావాలనుకునే వారైతే ట్రై చేయండి. చాలా అయితే చాలా అంటే చాలా బాగుండింది కాన్సెప్ట్ అంతా కూడా. లైక్ బాందినీస్ ఇష్టపడతారు కదా అండి అందరికీ కూడా. నెక్స్ట్ మరొక చీర, ఇది కూడా చాలా బాగుంది. సో ఇదేంటంటే మంచి సంపెంగ కలరు, దీనిలో డార్క్ కలర్స్ ఉన్నాయండి. ఇట్లా మనకి ఏంటంటే ఈ క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలర్ అని నేను తీసుకున్నాను. ఇదైతే కనుక ఓపెన్ చేసినప్పుడు శారీ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి సారీ ఇలా చూద్దామండి. బ్లౌజ్ పాయింట్ ఇది. పైన సైడ్ వచ్చేస్తే కనుక శారీకి మనకి చిన్న బార్డర్ వచ్చేసి, కింద సైడ్ అయితే కనుక మనకి శారీకి డౌన్ పార్ట్లో మిడ్ లెంత్లో అయితే కనుక బార్డర్ అనేది వచ్చింది. ఇది బ్లౌజ్ పాయింట్ విత్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా ఉండింది. మంచి సంపెంగ కలర్ పైన అయితే కనుక ఉందండి. డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు. సమ్ టైమ్ అయితే కనుక మీరు చక్కగా సెల్ఫ్లో కూడా అయితే కనుక ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా శారీ లెంత్ అండి. సో మంగళగిరి చెక్స్ టైప్లో అయితే కనుక అట్లాంటి ప్యాటర్న్ లుక్లు ఉండేటువంటి శారీ అనమాట. సో లెంత్ అంతా కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా ఈ లెంత్ కూడా చాలా పెచ్చుందండి. హ్యాపీగా ఫ్రీగా మంచి హైట్ అండ్ వెయిట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా అయితే కనుక ఈ సారీస్ చక్కగా సరిపోతాయి. వితౌట్ ఎనీ డౌట్ మీకు నచ్చిన కలర్ని అయితే తీసేసుకోవచ్చు. అండ్ క్లాసీ కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. ఎనీ డార్క్ బ్లౌజెస్తో కూడా ఈ పర్టికులర్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. చెక్స్ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇట్లాగా డీసెంట్ సిల్వర్ పైన అయితే కనుక బార్డర్ కాంబినేషన్ లానే అయితే ఇచ్చున్నారు. మంచి లెంతీ సారీ అండి, కుచ్చులు కూడా చాలా బాగా అవుతాయి. సో చూసుకోండి, ఓవరాల్గా అయితే కనుక మీకు కంప్లీట్ సారీ అయితే ఈ విధంగా వచ్చేసింది. కట్ చెంగు పాయింట్తో శారీ అయితే కనుక మనకి ఓవరాల్గా ఎండింగ్ లుక్ అండి. సో ఇదైతే కనుక అండర్ బడ్జెట్ అనిపించింది, అందుకోసమే తెప్పించాను. మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ది బెస్ట్ ప్రైస్లోనే ఉంది. ఫాస్ట్ డెలివరీస్ కూడా ఉంటాయి అండ్ ట్రస్టెడ్ కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులోంచి మీకు ఏది నచ్చినా. కుర్చీలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇలా మంచి కట్టుకోవచ్చు మనం. ఇది ఓవరాల్గా లుక్ అనమాట. ఓకేనా. సో అన్ని లింక్స్ మీకు ప్రొవైడ్ చేసి పెట్టున్నా, డిస్క్రిప్షన్ చూస్తే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది అనమాట. లింక్ క్లిక్ చేస్తే శారీ క్యాటలాగ్ మీదకి వెళ్తారు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదండి. అండ్ మన లైక్ ఏమంటారు, చిన్న వీడియో బట్ మంచి కలెక్షన్స్ అయితే కనుక ఇచ్చిన వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్.